హాయ్ 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 హలో 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 ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఈవెంట్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత నైట్ ఇంకా చాలా టైర్డ్ అయిపోయిన వల్ల తలకి ఆయిల్ పెట్టేసుకున్నాను. బాగా ఆయిల్తో మసాజ్ చేసేసుకున్నాను. ఫేస్ అంతా బాగా డార్క్గా అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే కొంచెం డస్ట్ అది పట్టేసింది కదా, సో అందుకని స్క్రబ్ చేసుకుందామని చేసుకుంటున్నాను. ఎప్పుడు కానీ మనం ఏదైనా ఈవెంట్కి వెళ్ళే బిఫోర్ నైట్, వెళ్ళి వచ్చిన ఆఫ్టర్ నైట్ కంపల్సరీగా ఫేస్ మాత్రం స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకుంటే మీకు ఏంటంటే ఫేస్లో ఏ డాట్స్ గట్టా ఉండవు, నీట్గా ఉంటాయి. మీకు జనరల్లీ డైలీ ఉన్న ఫేస్ కంటే ఆ రోజు ఫేస్ స్పెషల్గా ఉంటుంది. మీరు ఏ ఫేషియల్ గట్టా బయట నుంచి చేయించుకునే అవసరం ఉండదు. స్కిన్కి ఎవ్రీడే ఎప్పుడు ఏది చేయకూడదు. మీకు ఉంటే ఓకే, న్యాచురల్ ప్యాక్స్ కంపల్సరీగా టైం ఉంటే కంపల్సరీగా న్యాచురల్ ప్యాక్సే వాడుకోవచ్చు. ఎవ్రీడే వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఎవ్రీడే వాడడం వల్ల మీకు డిఫరెన్సెస్ కనపడవు, అలా అందులో ఇదైపోతుంది. అది 20 మినిట్స్ అయిపోయిన తర్వాత చక్కగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఇంట్లో మనకి అవైలబుల్ ఉన్న మెటీరియల్స్తోనే మనమే ప్యాక్ తయారు చేసుకోవాలి. ఇదిగోండి, ఈ ప్యాక్ వచ్చేసి నేను ముల్తానీ మట్టితో తయారు చేశాను. ఇందులో మిల్క్, పచ్చిపాలు, రోజ్ వాటరు అండ్ ఎల్లోవెరా జెల్లు, నెక్స్ట్ వచ్చేసి హనీ వేసేసి పేస్ట్ చేసేసాను 10 మినిట్స్. దాని 10 మినిట్స్ మంచిగా నానిన తర్వాత ఫేస్ మీద వేసేసుకున్నాను. ప్యాక్ చేసేసి 20 మినిట్స్ తర్వాత ఆరిపోయిన తర్వాత మంచిగా చల్లనీళ్ళతో చక్కగా కడుక్కొని మెత్తని టవల్తో మంచిగా ఫేస్ని తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత కొంచెం ఫ్యాన్ కింద కూర్చొని ఆరబెట్టుకోండి. బాగా ఆరిన తర్వాత తడి లేకుండా ఉన్నప్పుడు ఏదైనా ఒక నైట్ మాయిశ్చర్ క్రీమ్ ఉంటుంది, క్రీమ్ని మంచిగా చక్కగా ఫేస్కి అప్లై చేసుకొని మంచిగా క్రీమ్ని మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్నారు అనుకోండి, చాలా స్మూత్గా బ్రైట్గా చక్కగా ఉంటుంది మీ స్కిన్. ఏ ఇది బ్యూటీ పార్లర్స్కి వెళ్ళే అవసరమే ఉండదు. జనరలీ మనకు డైలీ అంటే ఎవరికి టైం దొరకదు. మేము కూడా మాకు డేలో ఏ పని చేసుకుందామని టైం దొరకదు. మేము షాప్ క్లోజ్ చేసి వచ్చి నైటే చేసుకోవాలి. సో అందుకే నేను ఏదైనా ఈవెంట్కి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇటువంటివన్నీ చేస్తాను, లేదంటే ఏమీ చేయను. నాకు చాలామంది అంటారు, ఏంటక్క మొన్నేమో బ్లాక్గా ఉన్నావు, ఇప్పుడేమో తెల్లగా ఉన్నావని. సో నేను చేసేది ఇదేని. బాయ్ ఫ్రెండ్.